నేనేం చేయలేదు. ఏం చేస్తారా? ఏం చెప్తారా? ఒక 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 తులం బంగారం కొని మరి ఒక ఎక్కడ మాస్టర్ రాసి ఏం చేస్తారా మనుషులు? స్టార్ట్ చెప్పు. నేను వచ్చేసా ఇన్ని రోజులు నేను కనిపించలేను కదా వీడియోలో, అందుకే నేను వచ్చేసి హ్యాపీగా ఉన్నావా? ఎందుకంటే హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అక్షర తుంగేనా. మాధురి బర్త్డే ఉంటే తన బర్త్డే కోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకుని ఉండే, కానీ ఏంటంటే అప్పటికి ఇంకా మాధురి బర్త్డేకి 1 వీక్ టైం ఉండే. కానీ ఆమె ట్రిప్కి వెళ్తుంది, తిరుపతి అరుణాచలం అలా ట్రిప్కి వెళ్దాం అనుకుంది ఒక 1 వీక్. వచ్చినాక ఇచ్చేవాళ్ళు ఇప్పుడే ఇచ్చేద్దాం, చూద్దాం రియాక్షన్ చూద్దాం అని చెప్పేసి ఇద్దాం అనుకున్నా. అసలు ఆమెకి జీరో ఐడియా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో. నాకు ఏంటంటే ఆమె ఎందుకు ఎగ్జైట్ అవుతుందంటే రీసెంట్గా ఒక జరిగిన ఈవెంట్ది వీడియో చూపిస్తూ ఎగ్జైట్ అవుతుంది. ఇప్పుడు నేను కూడా అందుకే వీడియో రికార్డ్ చేస్తున్నాను అనుకుంటుంది, కానీ ఆమె గిఫ్ట్ ఇస్తున్నానని థాట్ ఆమెకి లేదు. Who is this? ఇంకొంచెం హ్యాపీనెస్ చేద్దామా మూమెంట్ని. నేను నాకు గిఫ్ట్ తీసుకొచ్చిన హ్యాండ్ బ్యాగ్లో పెట్టినా, ఇప్పుడు నాకు ఆ హ్యాండ్ బ్యాగ్ మాధురి ముందుకి ఎట్లా తీసుకెళ్ళాలి, ఈ వీడియో ఎట్లా క్యాప్చర్ చేయాలి నాకు అస్సలు అర్థమే అవ్వలేదు. కొంచెం మెస్ చేసి అట్లా బ్యాగ్ అందించిన. పెన్ టేక్ సంథింగ్ ఇన్ దట్. గిఫ్ట్ చూసిన తర్వాత మాధురి షాక్గా హ్యాపీ ఫీల్ అవుతుంది అనుకున్నా, కానీ ఫుల్ ఏదో ఎమోషనల్ లాగా అయిపోయింది. ఎమోషనల్ అంటే బేసిక్గా మాధురి అంత కళ్ళకి వెళ్ళి వాటర్ వచ్చేదాకా ఏడవదు, సో ఇందులో కూడా ఏడవలేదు. కొంచెం ఎమోషనల్ అయిపోతుంది అంతే, రెడ్గా అయిపోయి వేడివేడిగా అయిపోతుంది. ఏడుస్తున్నా నువ్వు? ఏడుస్తున్నావా? కూల్. నువ్వు వేడంగా కూడా వీడియో తీస్తాను అనుకుంటారా నన్ను అందరూ? నవ్వు ఈ ఎందుకు తీసుకున్నా అంటే నీకు ఇష్టం కదా.
ఉందా మెంటకేం లేదా బర్త్డే కూడా తీసుకుంటా ఇప్పుడు ముందైతే తీసుకో మెంటకేం లేదా బర్త్డే కూడా తీసుకుంటా ఇప్పుడు ముందైతే తీసుకో వాళ్ళు ఎందుకంటే మాధురికి క్లాసికల్ డ్యాన్స్ అంటే ఫుల్ ఇష్టం. సో తను నేర్చుకుంటుంది ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్. రీసెంట్గా ఒకసారి ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి ర్యాండమ్గా మేమే ఫోటోషూట్ చేసిండే ఒకటి. అప్పుడు రెడీ అయినప్పుడు అక్కడ అడిగినుండే వాళ్ళకి రెడీ చేసే వాళ్ళకి నాకు బెల్ట్ ఇవి మువ్వలు పెడతారా అంటే అప్పుడు వాళ్ళు అవి ఇవ్వలేమండి ఇవి పెట్టుకోండి అని చెప్పి అన్నారు. ఆ రోజు నేను ఇవి కొనుక్కుంటారా అని చెప్పి అన్నది. అయితే అప్పుడే అనుకున్నా సో మనమే ఇచ్చేద్దాం బర్త్డేకి తీసుకుందాం అని చెప్పి అనుకున్నా. సో అందుకే అంత ఎగ్జైటెడ్ ఫీల్ అవుతుంది. ఇట్లెవరు అర్థం తీసుకుంటారు ఎవరు అర్థం చేసుకోరు ఇట్లా ఫ్యామిలీ లాగా ఎప్పుడు ఆర్డర్ చేస్తారు 1 వీక్ అవుతుంది. అది ప్రాబ్లం గుండె హెవీగా అయిపోతుంది. అది ఇంకో పెద్ద ప్రాబ్లం. కానీ మస్తు అయిందా తీసుకో నీకే అది కూడా కొడతానే నిన్ను. అరే ఏమన్నారా నువ్వు నాకు బర్త్డేకి లేదా ఇప్పుడు వేస్తున్నావు గిఫ్ట్ అన్నా చంపేది కాదు శివసరది అయితే నేను ఎందుకు ఇవ్వమంట నిన్ను అని కూర్చో అంతేగా. మూడు నాలుగే ఉంటాయి ప్లాస్టర్లు బీకి. ఎక్కువ స్ట్రెస్ పెట్ట తెలుసుకోలేదు ఎందుకు తీసేది కదా ఎట్లా అన్నది. మాధురి ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఫ్రేమ్ తీసుకెళ్ళినా బర్త్డేకి. ఎందుకంటే అప్పుడు ఫోటోషూట్ చేసినప్పుడు ఊరికి అన్నీ ఉండారు ఇది ఫ్రేమ్ చేయించుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది రా సూపర్ ఉంటుంది కదా అన్నది. సో అది తీసుకెళ్ళా. చూసావా నీ అమ్మని ఇది నేనే. హాయ్ ఆంటీ. ఇది నేను తీసిన ఫోటోనే కదా ఎడిట్ చేసిన నేనే చేసి చేయించిన బయట. సో అట్లా అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్టూడెంట్స్ కేక్ కట్ చేపిద్దామంటే పైన సెటప్ చేసి ఉండే కేక్ కటింగ్కి. మీదేనా బర్త్డే? బ్లాక్ బ్లాక్ ఎప్పుడు నీది? వావ్ సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే మాధురి బర్త్డేతో పాటు వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ స్వీటెస్ట్ భానుశ్రీ బర్త్డే కూడా. సో వాళ్ళిద్దరు బర్త్డే సెలబ్రేషన్స్ ఒకటేసారి చేస్తుండే. మాట్లాడుతున్నా
ఆస్వాదిస్తారు ఇట్లా కేక్ని మీరు. అంటే అంత నచ్చి నా జనరల్గా తిననే చెప్పరా పెట్టుకున్నది పెట్టుకున్నా. అదే ఆ సముద్రం కొడ్డు ఉంటుంది చూడదు పెట్టినట్టుంది, దాంట్లో పడిపోదాం అనుకున్నాడు ఆపుతుంది. చచ్చిపోతావా అలా మరి చచ్చిపోతావా? నేర్చుకుంటా గణేష్ స్టెప్ గణేష్ వీడు ఫ్లట్టింగ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నవ్వు వస్తుంది, తర్వాత కొద్దిసేపటికి హ్యాపీ అనిపిస్తుంది, ఇంకా అట్లనే కంటిన్యూ చేస్తే ఎంత ఇరిటేటింగ్ అనిపిస్తుంది వాడిది. కానీ మనం ఎంత ఇరిటేటింగ్ ఫీల్ అయినా వాడు చెప్పాలనుకుని చెప్పేసాడు, వాడు చేయాల్సింది చేసాడు అంతే, ఇంకా ఆపడు వాడు అనుకున్న చెప్పేదాకా. పెట్టుకోరా జల్లి అయ్యో దానికి ఇట్లా మరి నెత్తి మీద ఓ నేను జరుగుతా. మళ్ళొచ్చారు. ఇది గణేష్ గారి ఐడియా. వాడు ఏదో ఒకటి కొత్తది పుట్టించి వాడు పక్క జరిగి అందరిని ముందుకు నూకుతాడు. అగ్గిపుల్ల పెట్టి ఇట్లా గీకితే మంచిగా లిఫ్ట్ అవుతుంది మేడం, గాలో లిఫ్ట్ ఎగురుతుంది అది ఇది అని చెప్పిండు. ఇప్పుడు మమ్మల్ని చేయమంటుండు. వాడిని బట్టి గుంజుదామంటే వాడు వస్తలేడు. చెప్తే కామెడీ ఉంటుంది కానీ నాకు అగ్గిపెట్టే సరిగ్గా గీకరాదు ఇప్పటికీ కూడా. అంటే నేను ఏదో డిఫరెంట్ యాంగిల్లో పెట్టి గీకుతానంట, వాళ్ళందరూ అట్లా పట్టుకుంటే రాదు అని చెప్పి చెప్తున్నారు నాకు. దెన్ మళ్ళీ కాలేజ్ నుండి క్రీమ్స్ అండ్ కుకీస్ వెళ్ళుండే. అక్కడ కూడా స్టూడెంట్స్ అక్కడ కేక్ కట్ చేసి కొద్దిగా తినేసి వద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళుండే. హ్యాపీ బర్త్డే టు యూ. మేము కేఫేకి వచ్చినాము మాధురి తినడానికి. ఈమె నాకు ఇప్పుడు అసైన్మెంట్ చూపిస్తుంది అంటే మరి క్లాస్లో చూపిస్తే అయిపోతుండే కదరా. డెడికేషన్ డెఫినెట్లీ మంచుందా అమూల్య? మస్తు మంచుందా? జల్దీ చచ్చిపోతాం ఇక్కడ ఇంటి వరకు. జల్దీ చచ్చిపోతాం ఇక్కడ ఇంటి వరకు. అంత మైనస్ ఉంది అలా, జల్దీ పోతాం పైకి. అదే ఎంత ఇష్టమైతే అంత ఇష్టం, సాగు అంటే అంత ఇష్టం అన్నట్టుగా. మంచి ఉందంట, జల్దీ పోతావు పైకి అన్న. తిరిగా తిను పోతే మాత్రం తిను. ఒకసారి ట్యాప్ చేయి.